తండ్రి వీళ్ళని దీవిస్తున్నాను. వీళ్ళ యొక్క పనుల ప్రయత్నాలు, ఉద్యోగాలు, వీరి యొక్క పనులన్నింటిలో నీ కృపతో గ్రహించమని ప్రార్థిస్తున్నాను. కాపుదలకు ఇక్కడ ఉన్న వారందరిని అప్పగిస్తూ నీ వాక్యాన్ని మేము ధ్యానించుటకు సిద్ధపడుతున్నాం. నీ ఆత్మ సంబంధమైన విషయాలను ప్రత్యక్షత జ్ఞానం ద్వారా మాకు బోధించారు. ప్రత్యక్షత జ్ఞానంతో మీరు మమ్మల్ని నింపండి. నీ వాక్యాన్ని సరైన అర్థం చేసుకుని నీ వాక్యానుసారంగా మేము జీవించి నీకు మహిమను తీసుకొని వచ్చే కృపను గ్రహించమని నీ కృపకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసునామమున ప్రార్థించి అవి కూర్చున్నాము తండ్రి. ఆమేన్. దేవుని రాజ్యం అనే ప్రధాన అంశంలో భాగంగా దేవుని యొక్క రాజ్య నిర్మాణంలో మన పాత్ర అనేది మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని యొక్క రాజ్యాన్ని గూర్చిన ప్రకటన, దేవుని యొక్క సువార్తను ప్రకటించే బాధ్యత, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అనే ఒక ఆజ్ఞను తను నమ్మిన వ్యక్తులకు, శిష్యులకు యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞనిచ్చాడు. ఈ సువార్త ప్రకటన నిమిత్తం ఈ సువార్త ఎంత శక్తివంతమైనదంటే అదృశ్యమైన దేవుని రాజ్యాన్ని భూమి మీద స్థాపించే శక్తిని కలిగినదిగా సువార్త ఉన్నది. అందుకే బైబిల్ చెప్తుంది సువార్త దేవుని శక్తి. ఇది మానవుని యొక్క శక్తి కాదు. ఈ సువార్తను ఎవరు కూడా ఆపలేరు. చరిత్రలో నుండి గమనిస్తే, ఆదిమ కాలం నుండి మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువునకు వ్యతిరేకంగా హెరోదు, పొంతు పిలాతు, అప్పటి కాలంలో ఉన్న పరిసయ్యులు, శాస్త్రులు వీరందరూ ఒక తీర్మానం చేశారు యాంటీ కన్వర్షన్ లా. అలాంటి సమయంలో అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో మనం గమనిస్తే యేసుక్రీస్తు సువార్తకు వ్యతిరేకంగా చట్టాలు చేయబడిన సమయంలో సైతం యేసుక్రీస్తు యొక్క శిష్యులు సువార్తకు వ్యతిరేకంగా పరిణామాలు ఉన్నప్పటికీ ప్రాణాలను లెక్క చేయకుండా ఈ సువార్త వారు ప్రకటించారు. ఈ మొట్టమొదటి శతాబ్దంలోనే ఆ యాంటీ కన్వర్షన్ లా వచ్చినప్పుడు అక్కడ ఉన్న స్వల్ప సంఖ్యలో కొద్ది మంది మాత్రమే ఉన్న శిష్యులు ఒకవేళ చంపబడితే, కొద్ది మంది శిష్యులు అక్కడితో వారి సువార్త అనేది ముగిస్తే, నేటి కాలం మంది ఇక్కడ వరకు ఈ సువార్త మన ఇండియా దేశం వరకు కూడా రాదు. కానీ ఈ సువార్త శ్రమలు వచ్చే కొలది, శ్రమలు వ్యాపించిన కొలది, సువార్తకు వ్యతిరేకంగా చట్టాలు చేయబడిన కొలది సువార్త అనేది వ్యాపించింది. ఈ సువార్తకు అడ్డుకట్ట వేసే పరిస్థితి ఏ దేశానికి, ఏ రాజ్యానికి లేదు. ఇది దేవుని యొక్క శక్తి. ఈ మాట చెప్తాం, సువార్త దేవుని శక్తి. కాబట్టి దేవుని శక్తిని ఆపగలిగే శక్తి మరి ఒకటి ఆల్టర్నేట్ గా ఇది లేదు. కాబట్టి సువార్త అనే ఈ దేవుని శక్తిని దేవుడు మనకిచ్చి దేవుని రాజ్య నిర్మాణ పనిని, బాధ్యతను దేవుడు మనకు అప్పగించారు. ఇప్పుడు మన పాత్ర దేవుని రాజ్య నిర్మాణంలో మన పాత్ర ఏ రీతిగా ఉంది? ఈ దేవుని రాజ్య నిర్మాణం మనం చేస్తున్నప్పుడు ఎలాంటి పరిస్థితులను మనం ఎదుర్కొంటాం? యేసుక్రీస్తు ప్రభు ముందుగా మనకు తెలియజేసిన కొన్ని విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు ఆయన యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయంలో, యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు స్టేట్మెంట్ ఇచ్చారు. సమాధానం నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు నేను మీతో చెప్పుచూ ఉన్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునండి, నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, మీరు ధైర్యంగా ఉండండి. ఆ శ్రమలో నేను నష్టం అయిపోయాను, ఆ శ్రమలో కొట్టుకొని వెళ్ళిపోయాను అని అనట్లేదు. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఆ శ్రమలో మీరు ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే నేను లోకాన్ని జయించి ఉన్నాను అన్నాడు. సో శ్రమలు అనేవి లోకంలో మనకు ఎదురవుతున్నప్పుడు దేవుని యొక్క ఆ రాజ్యం యొక్క విస్తరణ అది బహుబలంగా జరుగుతూ ఉంది. ఆ ప్రథమ సంఘంలో, ఆదిమ కాలంలో సంఘానికి శ్రమలు వచ్చే కొలది సంఘం అనేది విస్తరించింది. నేటి దినమందు సంఘం
శ్రమలను ఎదుర్కొంటున్న కాలంలో మనం ఉన్నాం. ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి. నేను ముందుగా వెళ్ళి ఆ శ్రమలలో విజయాన్ని పొందాను, నా వెనక వచ్చే మీరు కూడా విజయాన్ని పొందుకుంటారు. మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించేస్తా. ఆయన విశ్వాసం వచ్చిన మీరు కూడా జయిస్తారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తను నమ్మిన వ్యక్తులతో ఆయన తెలియచేస్తున్నది ఏంటంటే, మీకు ఏ బాధ ఉండదు, ఏ కష్టం ఉండదని చెప్పలేదు. యేసుక్రీస్తు ప్రభు నమ్మిన తర్వాత మనం గ్రీన్ కార్పెట్, రెడ్ కార్పెట్ మీద పూల బాటల్లో వెళ్ళిపోతామని యేసుప్రభు ఏం చెప్పలేదు. యేసుప్రభు నమ్మిన తర్వాత అసలైన శోధనలు మన జీవితంలో ఎదుర్కొంటాం. వ్యతిరేక పరిణామాలు, పరిస్థితులు మన జీవితంలో మనం ఎదుర్కొంటాం. మన జీవితంలో మన అన్న వాళ్ళు, నా అన్న వాళ్ళు లేని ఒక గడియ ఖచ్చితంగా మనకు వస్తుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళు చూపించే ప్రేమ అది అబద్ధమని, వేషధారణని ఖచ్చితంగా ఒకరోజు మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభు నమ్మిన తర్వాత ఆయన ఒక్కడే మనతో పాటు ఉండడానికి ఎవరు మనతో పాటు లేవు అనే విషయం కూడా ఒకరోజు మనకు అర్థమవుతుంది. ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఆయన మీరు ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే నేను లోకాన్ని జయించాను. జయించిన వాడు ముందు వెళ్తున్నాడు. ఆ జయించిన విధానంలోనే అదే మార్గంలో మనం వెళ్తున్నాం. మనం కూడా అది విజయం అనేది ముందుగా అనుగ్రహించబడి, శ్రమలు అనేవి తాత్కాలికమే. మన జీవితంలో ఎదుర్కొనే శ్రమలు, శోధనలు అనేవి తాత్కాలికమే. మన ముందు నడిచిన వాడు విజయాన్ని పొందాడు కనుక అల్టిమేట్ గా మనం కూడా విజయాన్ని పొందుతాం అనేది మనం నమ్మాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు కొన్ని చెప్పిన విషయాలు, వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు మనకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయని చెప్పాడు, అలాగే బైబిల్ ఏమని చెప్తుంది అనేది మనం చూద్దాం. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు ఒకసారి చూద్దాం. మీరు అభ్యంతర పడకుండా వలనని ఈ మాటలు మీతో నేను చెప్పుచున్నాను. వారు మిమ్మల్ని సమాజ మందిరముల నుండి వెలివేస్తారు. మిమ్మల్ని చంపు ప్రతి వారు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకున్న కాలము వచ్చుచున్నది. చాలు. ఇక్కడ మనం గమనిస్తే, ఒకటి అభ్యంతర పడకుండా ఉండాలి అని ఈ మాటలు చెబుతున్నాను అంటున్నాను. అంటే ఈ అంచె దినాలలో యేసుక్రీస్తును నమ్మిన ప్రతి వ్యక్తి తాను నమ్మిన యేసుక్రీస్తు విషయంలో అభ్యంతర పడే పరిస్థితులు వస్తాయి. నువ్వు దేవుడు ఏంటో చూపించు, నీ దేవుడు గొప్పవాడైతే చూపించు, నీ దేవుడు ఉన్నాడా, నీ ప్రార్థనకు జవాబిస్తున్నాడా అని సమాజములను ప్రశ్నిస్తున్నప్పుడు, సమాజంలో జవాబు చెప్పలేని ఒక దీన స్థితి మనకు ఎదురైనప్పుడు, యేసుక్రీస్తును నమ్మినందుకు, యేసుక్రీస్తుకు సాక్షిగా బ్రతుకుతున్నందుకు, ఏ దేవుడు చేశాడు, ఎలాంటి గొప్ప కార్యాలు మన జీవితంలో చేశాడు, ఏ గొప్ప కార్యాన్ని బట్టి నేను సాక్ష్యం ఇవ్వాలి, ఆయన ఎలా చూపించాలి అనే విషయంలో, యేసుక్రీస్తు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చే విషయంలో అభ్యంతరపడే పరిస్థితులు మన జీవితంలో మనం ఎదుర్కొంటాం. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని చెప్పాడు. అందుకే మీరు అభ్యంతర పడకుండా ఉండవాలని ముందని ఆయన ముందుగానే తెలియచేశారు. మనల్ని సమాజ మందిరంలో నుండి వెలివేస్తారు, సమాజం నుండి వెలివేస్తారు. సొంత కుటుంబీకులు, రక్త సంబంధికులు, మన యొక్క అంటే మన భాషలో మనం చెప్పాలంటే మన కులం నుండి కూడా మనల్ని వెలివేస్తారు. ఇది జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు నమ్మిన తర్వాత మన కులం మారి ఖచ్చితంగా పిలిచేసి కన్వర్ట్ అయిపోతుంది. సో మనకు ద్వేషించబడుతున్నాం. ఈ లోకంలో పరాయి దేవుని నువ్వు నమ్ముకున్నావు. ఇండియా దేశానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఇతర దేశానికి సంబంధించిన వ్యక్తిని, ఇశ్రాయేలు ప్రజలు పుట్టిన ఒక వ్యక్తిని నమ్ముకున్నావు. ఈ లోకల్ గా ఇక్కడ మన దేశంలో ఉన్న దేవుడిని నువ్వు నమ్మలేదు కాబట్టి నువ్వు నాన్ లోకల్, నీ విశ్వాసం నాన్ లోకల్, నువ్వు నమ్మిన దేవుడు ఇక్కడ వాడు కాదు. కాబట్టి నీవు ఈ భూమి మీద, ఈ దేశంలో నువ్వు ఉన్నప్పటికీ నువ్వు పరాయి దేవుని నమ్మినందుకు ఇక్కడ నువ్వు పొందవలసిన బెనిఫిట్స్, ఇక్కడ నువ్వు పొందే రాయితీలు, ఇక్కడ నువ్వు పొందే స్కాలర్షిప్లు, ఇక్కడ పొందే నీ యొక్క రిజర్వేషన్స్ అన్ని బంద్. ఎందుకంటే నీ విశ్వాసం పరాయి దేవుడి మీద, పరాయి దేశంలో పుట్టిన వాడి మీద ఉంది.
ఎంత ఆశ్చర్యం! మనం పుట్టింది ఇదే ఇండియాలో, ఇదే దేశంలో పుట్టాం. మనం పుట్టింది మన యొక్క పుట్టుకను బట్టి ఒక్కొక్క గోత్రం, ఒక్కొక్క కులం, ఒక్కొక్క ప్రాంతంలో, ఒక్కొక్క భాగంలో మనం పుట్టాం. కానీ మనం నమ్మిన విశ్వాసం పరాయి దేశంలో యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి, ఇశ్రాయేలు దేశంలో పుట్టిన ఒక వ్యక్తిని మన ఆత్మలో, మన మనస్సులో నమ్మిన కారణం బట్టి, మన అంతరాత్మలో మనం యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చిన కారణం బట్టి సమాజంలో నుండి మనం వెలివేయబడి, మా కులానికి సంబంధించిన వ్యక్తివి కాదు, మా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తివి కాదు, మా ఇండియా దేశానికి సంబంధించిన వ్యక్తివి కాదు, యువర్ నాన్ లోకల్ అని సమాజం నుండి వెలివేయబడే పరిస్థితి అది ఎదురవుతుంది అని ముందుగానే యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఈ మాట, యేసుక్రీస్తు ఈ యొక్క సువార్త అనేది ఇంకా అపోస్తల కార్యాల గ్రంథంలో పరిశుద్ధాత్మ భూమి మీదకు రాకమునుపే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఈ సువార్తలో ఉన్న ఈ విషయానికి ప్రాముఖ్యమైన హెచ్చరిక. పరిశుద్ధాత్మ ఈ భూమి మీదకు రావక మునిపే మనం వెలివేయబడతాము. సొంత ప్రజల యొద్ద నుండి, సొంత కుటుంబీకుల యొద్ద నుండి, రక్త సంబంధుల యొద్ద నుండి మనం వేరు చేయబడతాము అనే విషయాన్ని చాలా ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు హెచ్చరించారు. కాబట్టి సమస్యలు సంఘానికి కొత్త కాదు. యేసుక్రీస్తు ప్రభువు నమ్మిన వ్యక్తికి సమస్యలు కొత్త కాదు. ఏదో ఒక కారణం బట్టి నేను తీసి పక్కన పెడతాను. అదొకే ఒక రీజన్, బికాస్ యు ఆర్ క్రిస్టియన్. దట్స్ ఆల్. నువ్వు యేసుక్రీస్తు ప్రభువు నమ్మావు, ఆ ఒకే ఒక రీజన్ బట్టి నిన్ను పక్కకు పెడతా. నువ్వు పొందవలసిన బహుమతులు, నువ్వు పొందవలసిన స్థితి, నువ్వు పొందవలసిన హెచ్చింపు ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి ఒకే ఒక కారణం బట్టి. నువ్వు యేసుక్రీస్తు ప్రభువు నమ్మిన కారణం బట్టి అందరి నుండి నువ్వు వెలివేయబడుతున్నావు, అందరి నుండి నువ్వు వేరు చేయబడుతున్నావు, ఒక వ్యక్తిగానే మిగిలిపోతున్నావు. మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఈ మెలకువలు, ముందుగా చెప్పిన ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ముందుగానే ఈ మాటలు మనకు హెచ్చరించి, ఇదిగో ఇలా జరుగుతుంది అని చెప్పిన ఈ విషయాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. మన సొంత వాళ్ళు మనలను మన సమాజంలో నుండి వేరు చేస్తారు అంటే ఈరోజు అన్ని చోట్ల మనం చాలా సులువుగా, సునాయాసంగా, చాలా తెలివిగా మనం పక్కకు పెడుతున్నారు. మన స్థితిని మనం పొందవలసిన రాయితీ, మనం పొందవలసిన స్కాలర్షిప్, మనం పొందవలసిన బెనిఫిట్స్ ఏవి కూడా మనం పొందకుండా చాలా సునాయాసంగా తీసి మనం నమ్మిన విశ్వాసమును బట్టి, క్రీస్తును బట్టి ఈ లోకము నుండి మనం వేరు చేయబడి అందరికీ శత్రువులుగా మారిపోతుంది. ఇలా మీరు సమాజ మందిరం నుండి వేరు చేయబడతారు. మిమ్మల్ని చంపే ప్రతి వాడు దేవునికి సేవ చేస్తూ ఉన్నాడు అని అనుకుంటాడట. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జిహాద్ అనే పేరుతో అనేక సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం, యుద్ధాలు చూస్తున్నాం, అనేక మంది చంపబడుతూ ఉన్నారు. గమనించండి, ఒక 4-5 రోజుల క్రితం సిరియాలో 1200 మంది క్రైస్తవులు వారిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, కేవలం యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన వారిచ్చిన సాక్ష్యాన్ని బట్టి 1200 మంది యేసుక్రీస్తు నమ్మిన క్రైస్తవులు, అంటే ముస్లిం క్రైస్తవులు చంపబడ్డారు. మన కళ ముందు ఇప్పుడు ఇవన్నీ సన్నివేశాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడో జరిగాయి, ఎప్పుడో జరుగుతాయి కాదు. నేటి కాలంలో మన కళ్ళ ముందు యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చిన కారణం బట్టి కొట్టబడే సందర్భాలు, చంపబడే సందర్భాలు మన కళ్ళ ముందు వచ్చాయి. ఈరోజు మన విశ్వాసం అనేది ఎలా ఉంది? మనం నమ్మిన మన విశ్వాసమును బట్టి లోకం మనల్ని శత్రువులుగా భావిస్తున్నప్పుడు, మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు ఎట్టి రీతిగా స్థిరత్వం కలిగిన విశ్వాసంలో మనం బ్రతుకుతున్నాం. ఈరోజు మనం పరిశీలనగా తెలుసుకోవాలి. మనం నమ్మిన విశ్వాసము ఈ లోకం నుండి మనం వేరు చేస్తున్నప్పుడు, మనం నమ్మిన విశ్వాసమును బట్టి ఈ లోకానికి మనం శత్రువులుగా మారిపోతున్నప్పుడు, మనము ఈ శ్రమలన్నింటినీ కూడా ముందుగానే యేసు ప్రభు చెప్పాడు అనే విషయం, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి అనే మాట మనం జ్ఞాపకం చేసుకోకపోతే, వీటన్నిటిని చూస్తున్నప్పుడు అమ్మో నేను క్రైస్తవుని చెప్పడం కూడా తప్పే, నేను క్రైస్తవునిగా
నేను ఇది, నా విశ్వాసం ఇది అని చెప్పే విషయంలో కూడా బలహీన స్థితిలోనికి మనం మానసికంగా వెళ్ళిపోతున్నాం. ఇప్పటికే చాలా సందర్భాల్లో మనం పనిచేస్తున్న ఆ ఉద్యోగ స్థలాల్లో నేను ఒక క్రిస్టియన్ అని చెప్పడానికి కూడా సిగ్గుపడే వ్యక్తులు లేకపోలేదు. నేను ఒక క్రిస్టియన్ అని బలంగా ధైర్యంగా అందరి ఎదుట చెప్పుకొని నాకు నేను క్రిస్టియన్, ఒక సండేలో నేను చర్చికి వెళ్ళాలని ధైర్యంగా పర్మిషన్ అడిగే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే అదే అవమానంగా భావించేవాళ్ళు, అదే అవమానంగా భావించేవాళ్ళుగా క్రైస్తవునిగా నేనున్నాను అని, క్రైస్తవుని అని, క్రైస్తవురాలని చెప్పుకునే విషయంలో కూడా సిగ్గుపడే వ్యక్తులు సమాజంలో రానుగాను తయారవుతున్నారు. లోపల నమ్ముతాం, రహస్య క్రైస్తవులం, రహస్యంగా ప్రార్థన చేస్తాం, మేము బహిరంగంగా దేవుని సన్నిధికి రాం, ఇంట్లోనే టీవీలో వాక్యం వింటాం, ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటాం. కేవలము ఈ యొక్క మన విశ్వాసాన్ని బయటకు వ్యక్తపరిస్తే కలిగే సమస్యలకు భయపడి రాను రాను క్రైస్తవ్యం అనేది మంచం కింద కొంచెం కింద దీపం పెడితే ఎట్టి రీతిగా వెలుగు కనుమరుగైపోతుందో, సాక్ష్యం ఇవ్వాల్సిన సంఘం యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి ప్రాణాన్ని లెక్క చేయకుండా దేవుని కొరకు నిలబడవలసిన సంఘం రాను రాను కనుమరుగైపోయి సాక్ష్యం ఇవ్వడానికి కూడా భయపడి మిద్దె మీద దీప స్తంభం మీద ఉండవలసిన ఒక దీపం ఈరోజు మరుగు చేయబడి మంచం కింద కొంచెం కింద బట్టి దేవుని స్థితిలోకి మనం వెళ్ళిపోతుంది. మరి దేవుని రాజ్యం ఎలా కట్టబడుతుంది? మన విశ్వాసం అది బహిర్గతం అవ్వకుండా, మన విశ్వాసం మనం బయటకు ప్రకటించకుండా దేవుని రాజ్యం అనేది ఎలా అది ప్రకటించబడుతుంది? దేవుని రాజ్యం ఎలా కట్టబడుతుంది? దేవుని శక్తిని బట్టి కట్టబడే దేవుని రాజ్యం మన బలహీన ఆలోచనలను బట్టి, మన భయాలను బట్టి దేవుని యొక్క రాజ్య నిర్మాణం అనేది రాను రాను కనుమరుగైపోతుంది. యేసుక్రీస్తు ప్రభు ముందే చెప్పాడు, నేను తిరిగి వచ్చే దినాల్లో విశ్వాసులలో విశ్వాసాన్ని పొందిన. ఈరోజు విశ్వాసములో విశ్వాసం, విశ్వాసులలో విశ్వాసం. మనము క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినప్పటికీ ఒకవేళ మనం యేసుక్రీస్తు ప్రభు నమ్మి సంవత్సరాలు తరబడి ఆయనను ఆరాధించే వ్యక్తులుగా ఉంటున్నప్పటికీ విశ్వాసం అనేది మెజర్ చేసే పరిస్థితి వస్తుంది. మనలో ఉన్న విశ్వాసం ఎంత గొప్పదో చూడాల్సి వస్తే చాలా బలహీన స్థితిలో మన విశ్వాసం చాలా స్వల్ప స్థితిలోనికి మారిపోతాం. దేవుని రాజ్యం అనేది యేసుక్రీస్తు ప్రభువుని గురించి ధైర్యంగా, చావును కూడా లెక్క చేయకుండా, మనకు శోధన కలిగించేవాడు మనకు మేలు చేసినట్టుగానే భావిస్తాడు, మనకు ఆటంకం కలిగించిన వాడు అది సంతోషంగానే భావిస్తాడు, మిమ్మల్ని చంపే ప్రతి వాడు దేవునికి సేవ చేస్తున్నట్టుగా భావించే రోజులు వస్తాయని చెప్పాడు. ఈరోజు మనకు వ్యతిరేకంగా ఉన్నవారు, మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నవారు, మనకు ఆటంకం కలిగించేవారు, మన విశ్వాసానికి వ్యతిరేకంగా పనిచేసే ప్రతి వ్యక్తి దేవునికి సేవ చేస్తున్నట్టుగా భావించే పరిస్థితులు మన కళ్ళెదురుగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మనకు కొత్త కాదు, మనం ఆశ్చర్యపడే అంత గొప్ప కార్యాలనేవి కాదు. యేసు ప్రభు ముందుగానే ఈ విషయాలన్నీ కూడా ముందుగానే చెప్పేశాడు. ఇలా అప్డేట్ అవుతుంది, మన కళ్ళారా మనం చూస్తున్నాం. ఇవన్నీ అనుభవించిన వ్యక్తులు, ఆ ప్రాణాలు లెక్క చేయకుండా సువార్త ప్రకటించిన వ్యక్తులు, ప్రాణ త్యాగాలు చేసిన వ్యక్తులు, వాళ్ళ జీవిత సాక్ష్యాలు బైబిల్లో అవి ఇంకా బ్రతికే ఉన్నాయి, సాక్ష్యం వస్తూ ఉన్నాయి. వీటన్నిటిని ముందుగానే జరుగుతాయని చెప్పాడు. ఆ శ్రమలను ఎదుర్కొనటానికి సంఘం మిగతా ముందు సిద్ధంగా ఉండాలి. ఇంకా కొన్ని వచనాల ద్వారా యేసుక్రీస్తు ప్రభు మనకు ఎలాంటి హెచ్చరికలు ఇచ్చాడు అనేది చూద్దాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 11-12 వచనాలు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాలు. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకుతూ ఉన్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమునందు మీ ఫలము అధికమగును అన్నాడు. ఇది యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన ఫస్ట్ మెసేజ్ లోనే
ఫస్ట్ మెసేజ్ లోనే యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తాం, నా నిమిత్తం, నన్ను నమ్మిన కారణంగా, నా మీద విశ్వాసం చిన్న కారణంగా, నా నిమిత్తం, బికాస్ ఆఫ్ మీ, నా నిమిత్తం జనులు మిమ్మలను నిందించి, హింసించి, నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకుతారని చెప్పాడు. ఈరోజు యేసుక్రీస్తును నమ్మిన కారణంగా మన సొంత వారే, మన యొక్క బంధువులే, మన స్నేహితులే, మనతో పాటు కలిసి చదివిన వ్యక్తులే, మనతో పాటు పనిచేసే తోటి ఉద్యోగులే మనల్ని నిందించి, హింసించి, మన మీద అబద్ధంగా చెడ్డ మాటలెల్లా పలుకుతూ మన వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు బైబిల్ చెప్తుంది, యేసుదేవుడు చెప్పాడు, మీరు ధన్యులు, మీరు ధన్యులు. ఒకే ఒక రీజన్ బట్టి నువ్వు ఎలిమినేట్ అయిపోతుంది. ఒకే ఒక రీజన్ బట్టి నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావు. ఒకే ఒక రీజన్ బట్టి నువ్వు అందరిలో చిన్న చూపు చూపడుతున్నావు. అదేంటంటే నువ్వు నన్ను విశ్వాసం, నీ లోపల నువ్వు కలిగిన విశ్వాసం, నీ అంతరంగంలో నువ్వు కలిగిన ఒక భక్తి, నీ అంతరంగంలో నువ్వు మనసులో విశ్వాసం ఇచ్చిన ఒక విశ్వాసం ఈ లోకంలో బలహీన స్థితిలో యేసు ప్రభు చెప్పారు, జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద చెడ్డ మాటలు, అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడెల్లా 24/7 అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడెల్లా, అబద్ధముగా మీ మీద నేరారోపణ చేస్తున్నప్పుడెల్లా, అబద్ధముగా మీకు ఆటంకాలు కల్పించి మిమ్మల్ని తప్పుపడుతున్నప్పుడెల్లా మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించారు. ఎందుకంటే మనం ఇక్కడ బలం కాదు, ఈ లోకానికి సంబంధించిన వ్యక్తులం కాదు. మీరు సంతోషించి ఆనందించండి. ఎందుకంటే మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఇక్కడ లోకంలో వాళ్ళు ఆటంకపరిచారేమో, కానీ నీకు రావాల్సిన రాయితీని లోకంలో నీకు ఆటంకం కలిగించారేమో, కానీ నీకు రావాల్సిన ఉన్నతికి ఇక్కడ ఎవరు అడ్డుపడతారేమో, కానీ నువ్వు సంతోషించి ఆనందించు. పరలోకంలో నీ ఫలము, నీకు రావాల్సిన రివార్డ్స్, నీకు రావాల్సిన సాలరీ పరలోకములో అధికమైపోతుంది. నమ్మిన వారు యేసుక్రీస్తులో ముందుగానే చెప్పాడు, జనులు నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీరు చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడెల్లా మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలమధికమును. లాగున వారు పూర్వమందు ప్రవక్తలను కూడా దేవుని పేరు చెప్పిన ప్రతి వ్యక్తిని, దేవుని నామమున ప్రకటించిన ప్రతి వ్యక్తిని హింసించారు. ఈ శ్రమలు మనకు కొత్త కాదు, ఈ ఆటంకాలు మనకు కొత్త కాదు, మన జీవితంలో ఎదుర్కొనే ప్రతి శోధన మనకు కొత్త కాదు. ఏదో ఒక సమస్య ఎదురైనప్పుడు కొత్తగా చూస్తున్నాం, ఏమీ తెలియదు. ఒక సమస్య మన జీవితంలోనికి వచ్చినప్పుడు ఏంటబ్బా ఏంటి పరిస్థితి అనుకుంటున్నాం గందరగోళం. నా నిమిత్తం, యేసు ప్రభు నిమిత్తం ఈ లోకానికి అవుతున్నాం. ఇది మనకు యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రార్థన యొక్క సారాంశాన్ని చూద్దాం. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయంలో 12వ వచనం నుండి కొన్ని వచనాలు చూద్దాం. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమునందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనం నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవ్వరూ నశించలేదు. ఇంకొకసారి చూద్దాం వచ్చినాను. నేను ఎవరి దగ్గర ఉన్నానో, ఎవరైతే శిష్యులు చేసుకున్నానో వారందరినీ కాపాడాను, భద్రపరిచాను. అది నా ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. ఎందుకు? నా విషయంలో అభ్యంతరపడే పరిస్థితులు వస్తాయి, నా యందు విశ్వాసం ఉంచిన వీరు తొట్టిలే సందర్భాలు వస్తాయి. కాబట్టి నేను, నా దగ్గర ఉన్న శిష్యులు, నన్ను వెంబడించే వ్యక్తులు, నా మాటను బట్టి వాళ్ళు వదిలిపెట్టి, ఉద్యోగం వదిలిపెట్టి, వ్యాపారం వదిలిపెట్టి, కుటుంబాలు వదిలిపెట్టి, వాళ్ళ జీవనాధారం వదిలిపెట్టి నన్ను వెంబడించిన వ్యక్తులు వారు నా వెళ్తూ ఉన్నప్పుడు నేను వారిని కాపాడాను, భద్రపరిచాను. వాళ్ళ జీవితంలో సమస్యలు, శోధనలు వాళ్ళ జీవితంలో ఎదురవుతున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ ఇచ్చి, వాళ్ళకి కావాల్సిన బలాన్ని కలుగజేసి, వాళ్ళను వాక్యమందు స్థిరపరచబడేటట్టుగా వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేశానని చెప్తున్నాడు.
ఒకే ఒక్కడు తప్ప. ఆ ఒకే ఒక్కడెవరు? ప్రతిఫలం ఆశించిన ఇస్కరియోతు యూద. యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఉంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం నాకు వస్తుందని ఎదురు చూసే వ్యక్తి. రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా రాజ్యం ఏర్పాటవుతే యేసు ప్రభుతో పాటు ఆయన ఒక క్యాబినెట్ లో ఫైనాన్షియల్ మినిస్టర్ గా ఎదురు చూసిన వ్యక్తి. ఈ రోమన్ గవర్నమెంట్ పతనమైన తర్వాత యేసు ప్రభు యొక్క క్యాబినెట్ లో నేను ఒక మంత్రి హోదాలో పనిచేయాలని ఎదురు చూసిన వ్యక్తి. ఈ లోక సంబంధమైన హోదా కొరకు, ఈ లోక సంబంధమైన రాబడి కొరకు, ఈ లోక సంబంధమైన ఆధిక్యత కొరకు ఎదురు చూసిన ఇస్కరియోతు యూద తప్ప దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసిన వాళ్ళు ఎవ్వరు కూడా నాశనం అవ్వలేదు. దేవుని రాజ్యం కొరకు పనిచేస్తున్న శిష్యులు ఎవ్వరు కూడా వెనకడుగేయలేదు. ఈ లోక సంబంధమైన అవసరతలు, ఈ లోక సంబంధమైన లాభాపేక్ష, ఈ లోక సంబంధమైన అభివృద్ధి, ఈ లోక సంబంధమైన హెచ్చింపు కోరుకున్న ఇస్కరియోతు యూద ఒక్కడు తప్ప ఎవరు కూడా దేవుని రాజ్యం అంటే వేరిచ్చే వాళ్ళు. యేసు ప్రభు ఇచ్చిన స్టేట్. ఈరోజు మన జీవితంలో దేవుని రాజ్యమే ప్రధాన కేంద్రంగా ఉండాలి. ఈ లోక సంబంధమైన మెప్పును ఆశించి అననీయ సప్పెరాలు కొంత ధనాన్ని దాచుకున్నారు. అందరితో పాటు సమానంగా క్రైస్తవులుగా పిలువబడుతూ అందరూ సంఘములో సమానమే అనేది వాళ్ళకి ఇష్టం అవుతుంది. అపోస్తుల పాదాల దగ్గర పెట్టబడిన ధనాన్ని ఎవరెవరి అక్కర కొలది, అప్పుల కొలది అందరికీ పంచిపెడితే సంఘంలో ఉన్న వాళ్ళందరూ పేద క్రైస్తవులు, గొప్ప క్రైస్తవులు అనే భేదాభిప్రాయాలు లేకుండా విశ్వాసులందరూ కూడా అందరూ న్యూట్రల్ అయిపోయారు. అందరూ కారణంగా అందరూ ఒకటే స్థితికి వచ్చేస్తారు. గొప్పోడు పేదవాడు అనే భేదాభిప్రాయాలు లేకుండా వారి వారి అక్కర కొలది అపోస్తులు పంచిపెడితే అందరూ సమానం అయిపోయారు. అందరితో సమానం అయిపోయి ఐడెంటిటీ లాస్ అవుతుంది. అననీయ సప్ఫీరాకు నచ్చలేదు. అననీయ సప్ఫీరాకు నచ్చలేదు. అందరితో సమానం అయిపోతే ఎలా? మాకున్నదంతా ఇచ్చేసి అందరూ సమానం అయిపోయిన తర్వాత మనం కూడా అందరిలో సమానంగా సంఘానికి వెళ్తే ఎలా? కాబట్టి కొంత దాచుకుందాం. కొంత దాచుకుని అరే అననీయ సప్ఫీరాలకు మన దగ్గర ఉన్నదానికన్నా ఎక్కువ ఉందిరా, అననీయ సప్ఫీరాలు మనకన్నా గొప్ప వాళ్ళురా, అననీయ సప్ఫీరాలు మనకన్నా పలుకుబడి కలిగిన వ్యక్తులురా, పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తులురా, మనకన్నా గొప్ప ధనవంతులురా అని సంఘంలో ఉన్న ప్రజల ద్వారా మెప్పు పొందాలని ఆశించారు. దేవుడు ఇవ్వాల్సిన ఘనతను డబ్బుతో కొనుక్కోవాలనుకున్నా. దేవుడు ఇవ్వాలనుకున్న హెచ్చింపును డబ్బుతో కొనుక్కుని సంఘములో పేరు ప్రఖ్యాతలు గడించాలనుకున్నా. అమ్మిన వెలంతా తీసుకొచ్చి అపోస్తుల పాదాలు పేతురు దగ్గర పెట్టడం మానేసి కొంత ధనాన్ని దాచుకొని ఈ డబ్బును మనం దగ్గర ఉంచుకుంటే దీనిని బట్టి మనకు పేరు వస్తుంది అని ఇద్దరు డిసైడ్ అయ్యి మాట్లాడుకున్నాం. వారి డబ్బు వారు బీరువాలో దాచారో, కొంచెంలో దాచారో, బియ్యంలో దాచారో, ఎక్కడ దాచారో కానీ అనుభవించకుండానే చరిత్రహీనంగా అనుభవించకుండానే చరిత్రల కాలగర్భంలో ఇద్దరు హట్టన్ మరణం పొంది ఇద్దరు చనిపోయారు. ఈ లోక సంబంధమైన అభివృద్ధి, లోక సంబంధమైన మేలు, ఈ లోక సంబంధమైన రాబడి, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కొరకు ఎదురు చూసే వ్యక్తులు దేవుని రాజ్య సంబంధం కాదు. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఉపమానాలన్నీ దేవుని రాజ్యం దీనిని పోలి ఉంది. దేవుని రాజ్యం అనే ఇంట్రడక్షన్ మనకు కనబడుతుంది కదా. యేసు ప్రభు చెప్పిన ఉపమానాలన్నీ వెనకాల అర్థాలన్నీ దేవుని రాజ్యాన్ని గురించే కదా. ఆత్మ సంబంధమైన దేవుని రాజ్యాన్ని ప్రత్యక్షపరిచే రీతిగానే యేసు ప్రభు వాక్యాన్ని చెప్పాడు కదా. ఈరోజు ఆ దేవుని రాజ్యం అనే కాన్సెప్ట్ ప్రక్కన పెట్టి లోక సంబంధంగా దేవుడు నీకు మేలు చేస్తాడు, దేవుడు నీకు ఆశీర్వాదమిస్తాడు, దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు అంటే ఈ లోక సంబంధంగా మేలు అనుభవించడానికి ప్రజలు ఆరాటపడుతున్నారు. ఆ దేవుని రాజ్యాన్ని పక్కకు పెట్టి లోక సంబంధమైన ఆశీర్వాదాలు ప్రకటించే సంఘాలు ఇంకా తిరణాలు, పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు లాగా మారిపోయాయి. ఇప్పుడు దేవుని రాజ్యం అనేది కేంద్రంగా ఉన్నప్పుడు దేవుని రాజ్యమే కేంద్రంగా ప్రకటించబడుతున్న సంఘాలలో దేవుని రాజ్యం కొరకు ప్రకటించబడుతున్న సువార్త తప్ప ఈ లోక సంబంధం అభివృద్ధి ఏమక్కడ కనబడట్లేదు. కాబట్టి ఆ సంఘాలు ఉపయోగం లేదు, రాబడి లేదు, ఉద్యోగం లేకపోతే ప్రతిఫలం ఏది, లేకపోతే ఆశీర్వాదం ఏది ఈ ఆ దేవుని రాజ్య కేంద్రంగా ఉన్న సంఘాల్లో ఉండదు. లోక సంబంధంగా
అంటే ఒక జ్యోతిష్యం పెట్టేవాడు అన్ని కేటగిరీలు పెడతాడు, ఇది మిస్ చేయకుండా. వ్యాపారంలో లాభం లేదా, సంసారంలో సుఖం లేదా, సంతానం లేమియా, ఆర్థిక సమస్యల, సో రకరకాల సమస్యలన్నీ కలగలుపుగా పెట్టి ఎలాగైతే ఒక బొట్టు పెడితే అందరూ ఎలా అట్రాక్ట్ అవుతారో, దేవుని రాజ్యం అనేది ఒక్క పేరు అరెస్ట్ చేసి దేవుని రాజ్యం అనేది ఒక్క పక్కన పెడితే, దేవుని రాజ్యం కాకుండా ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ప్రకటించే ఈ సంఘం అంతా కూడా అవి ఖచ్చితంగా తిరణాలు పుణ్యక్షేత్రాలుగానే మారుతాయి. అది నిజమైన దేవుని వాక్యం. నిజమైనది ఎవరు శిష్యులుగా ఉంటారు, ఎవరు చివరి వరకు దేవుని రాజ్యం వారసులకు ఎవరు మార్చబడతారనేది ఇక్కడ యేసు స్టేట్మెంట్ చాలా ప్రాముఖ్యం. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమునందు నేను కాపాడాను, నేను వారిని భద్రపరిచాను. కనుక లేఖనము నెరవేరినట్లు నాశపుత్రుడు తప్ప, ఇస్కరియోతు యూదా తప్ప, ఈ లోక సంబంధమైన రాబడి ఆశలు వారు మొదటి హోదా కోరుకున్న ఈ నాశన పుత్రుడైన ఇస్కరియోతు తప్ప మరి ఎవడు నశించలేదు. ఈరోజు ఇదే ప్రామాణికంగా తీసుకుని సంఘాలు గంట మెజర్ చేస్తే, ఇదే ప్రామాణికమైన విలువలు సంఘంలో పెట్టి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కొరకు వచ్చే వ్యక్తులు ఎవరు, దేవుని రాజ్యం కొరకు పనిచేసే వ్యక్తులని ఒక తక్కడలో మెజర్ చేస్తే అనేక సంఘాలు తేలిపోతాయి, అనేక సంఘాలు తెలిపోతాయి. కారణం ఏంటంటే దేవుని రాజ్యం అనేది కేంద్రంగా అనేక సంఘాలలో ప్రకటించబడట్లేదు. 17వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 13వ వచనం నుండి, ఇప్పుడు నేను మీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి అందు పరిపూర్ణమగినట్లు లోకమునందు ఈ మాట నేను చెప్తూ ఉన్నాను. నేను నీ వాక్యం వారికి ఇచ్చి ఉన్నాను. ఏమి ఇచ్చాడంట మనకి? యేసుక్రీస్తు ప్రభు వెళ్తా ఏమి ఇచ్చాడు? ఆస్తిపాస్తులు ఏమి ఇవ్వలేదు, సుఖ సంతోషాలు ఏమి ఇవ్వలేదు. నేను నీ వాక్యాన్ని వారికి ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వాళ్ళను లోక సంబంధులు కాదు కనుక లోకం వాళ్ళని ద్వేషిస్తాను. నేను ఇచ్చింది ఏంటి? కేవలం వాక్యం. నేను వాక్యం ఒకటి వాళ్ళకి ఇచ్చాను. అభివృద్ధి, ఆశీర్వాదాలు గొప్పది ఏమి ఇవ్వలేదు. నేను నీ వాక్యాన్ని బట్టి నేను ఇచ్చాను. కాబట్టి ఈ వాక్యాన్ని నేను ప్రకటిస్తున్నప్పుడు నన్ను ఎలాగైతే దూషిస్తారో, అంటే యేసు ప్రభుని ఎలాగైతే సిలువ వేసి దూషించి ఎలాగైతే హింస కలుగు చేశారో, ఈ వాక్యాన్ని పొందుకున్న ప్రతి వ్యక్తి కూడా ఈ లోకంలో ద్వేషించబడతా. ఈ వాక్యం నీలో ఉన్నందుకు, ఈ వాక్యాన్ని నువ్వు మోస్తున్నందుకు, ఈ వాక్యాన్ని నువ్వు నమ్మినందుకు, ఈ వాక్యాన్ని ప్రామాణికంగా నువ్వు కలిగి అనుసరిస్తున్నందుకు లోకం నేను ద్వేషిస్తుంది. యేసు ప్రభువు మన కొరకు ఈ తరంలో, ఇప్పుడు కాలంలో పుట్టి పెరిగి పెద్దవాళ్ళయ్యే మన కొరకు, యేసు ప్రభు నామమున విశ్వాసం వచ్చి అంచెదినాల్లో బ్రతుకుతున్న మన కొరకు ముందుగానే యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం పొందకముందే ప్రార్థన చేస్తున్నారు. ఏమంటున్నారు? వారికి నేను వారికి వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను అసలు ఈ లోక సంబంధిని కానట్టుగా ఈ వాక్యాన్ని కలిగిన వీరు కూడా ఈ లోక సంబంధులు కాదు. ఏంటి? యేసు ప్రభు ఇచ్చిన వాక్యాన్ని పొందిన మనం, యేసు ప్రభు వాక్యాన్ని పొందుకున్న మనము ఈ లోక సంబంధమైన జీవితం నుండి వేరైపోయాము. నేను లోక సంబంధిని కానట్టు ఈ వాక్యాన్ని ఎవరైతే పొందుకున్నారో, ఈ వాక్యాన్ని ఎవరైతే విశ్వాసం ఉంచారో వారు కూడా ఈ లోక సంబంధులు కారు అని చెప్తున్నారు. ఈ లోక సంబంధమైన వ్యక్తులు ఎందుకు కారు? కొంత విధంగా నేను మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిగా యాకోబు రాసిన పత్రిక కొన్ని జ్ఞాపకం వస్తున్న సందర్భాలు నేను మీకు జ్ఞాపకం తెలియజేస్తాను. ఎందుకు లోక సంబంధంగా మనం లేము అనేది నేను మీకు తెలియజేస్తాను. ఒకటి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనమే ప్రథమ ఫలముగా ఎగ్జిస్టెన్స్ లోకి రావటానికి ఎలాంటి సత్య వాక్యము వలన
మనలను తన సంకల్పమును బట్టి కన్నాడు. నేను వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధులు కారు అని ప్రార్థన చేస్తున్నాడు కదా. ఈరోజు అదే సత్యవాక్యమును బట్టి దేవుని పుట్ట, అదే సత్యవాక్యమును బట్టి యేసుక్రీస్తు మనల్ని కన్నాడు. అదే సత్యవాక్యమును బట్టి మనం పుట్టాం. మన భర్త అనేది మారిపోయింది. మన భర్తే డిజిగ్నేషన్ మారిపోయింది. ఈ లోకంలో ఇక్కడ పొందిన ఈ యొక్క లోక సంబంధమైన సిటిజన్షిప్ నుండి, ఈ లోక సంబంధమైన జీవితం నుండి మనం వేరైపోయి ఈ పైలోకం నుండి వచ్చిన వ్యక్తి, పైలోకం నుండి పుట్టి ఈ లోకంలోకి వచ్చిన ఒక వ్యక్తి, అతని ద్వారా పుట్టి బై బర్త్ మన డిజిగ్నేషన్ ఈ లోక సంబంధంగా మన సిటిజన్షిప్ అనేది చేంజ్ అవుతుంది. అర్థమవుతుందా? మనం పరాయి దేవుని నమ్మితే ఎందుకు రిజర్వేషన్స్ క్యాన్సిల్ అవుతాయో ఇప్పుడు అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువుని నమ్మితే ఎందుకు రాయితీలన్నీ కొట్టువేయబడతాయో. మనం బై బర్త్ స్పిరిచువల్ గా మనం పుట్టినప్పుడే యేసుక్రీస్తు సత్య వాక్యం వల్ల మనం కన్నాడు. మనం ఆ వాక్యమును బట్టి ఈ లోకంలో ఈ ఇండియాలో మన పుట్టిన ప్రాంతంలో మనం పుట్టలేదు. యేసుక్రీస్తు వాక్యం ద్వారా మనం పుట్టాం. పుట్టినందుకు మన లోక సంబంధం కాదు. నేను లోక సంబంధిని కానట్టు నేను నీ వాక్యం ఇచ్చాను, వీరు కూడా లోక సంబంధులు కాదు అన్నాడు. ఈ వాక్యాన్ని నమ్మిన ప్రతి వ్యక్తి యేసుక్రీస్తు వలె ఈ లోక సంబంధిగా కాకుండా ఆత్మ సంబంధమైన దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తి, దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తి అనేది బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇంకా దాన్ని ఇంకా కొనసాగించడానికి చాలా చెప్పవచ్చు, కానీ నేను అంశంలోకి వెళ్ళిపోతున్నాను. సో వాక్యం ద్వారా పుట్టిన మనం, వాక్యం ద్వారా యేసుక్రీస్తు యొక్క దైవత్వంలోనికి మారిపోయిన మనం ఇక లోక సంబంధమైన వ్యక్తిత్వాన్ని, లోక సంబంధమైన పుట్టుకతో ఇక సంబంధమే లేకుండా వాక్యము ద్వారా పుట్టిన మనము లోక సంబంధమైన జీవితాన్ని వేరైపోయాం. లోక సంబంధమైన జీవితానికి ఇక ఫుల్ స్టాప్ పడింది. ఇక లోక సంబంధమైన జీవితం ఇక మనకు సంబంధించింది కాదు, వేరైపోయాం. కాబట్టి నేను లోక సంబంధిని కానట్టు నేను వాళ్ళకు కూడా వాక్యం ఇచ్చాను, వారు కూడా ఇప్పుడు ఏమైపోయారు? ట్రాన్స్ఫర్ అయిపోయారు. వాళ్ళ యొక్క సిటిజన్షిప్ కూడా చేంజ్ అయిపోయింది, వాళ్ళ పుట్టుక చేంజ్ అయిపోయింది. వారు కూడా ఈ లోక సంబంధులు కారు. ఇది అంటున్నాడు యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనంలో, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక లోకం వారిని ద్వేషిస్తుంది. ఎవరు అప్రిషియేట్ చేయరు, నీ కష్టాన్ని ఎవరు గుర్తించరు, నీకెవరు మేలు చేయరు, నీ కష్టంలో ఎవరు సహాయపడరు, నిన్ను ద్వేషిస్తారు. నువ్వు నమ్మిన వాక్యం, నువ్వు నీకు కలిగిన విశ్వాసం బట్టి ఆటోమేటిక్గా లోకం ఆటోమేటిక్గా లోకం మీకు వ్యతిరేకమైపోతుంది. ఆటోమేటిక్గా ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతూనే ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా మనకు వ్యతిరేకంగా పరిస్థితులన్నీ మారిపోతూనే ఉంటాయి ఆటోమేటిక్గా. కాబట్టి ఈ లోకంలో మనము పరాయి వ్యక్తులుగా, ద్వేషించబడే వ్యక్తులుగా ఉంటాము. కాబట్టి ముందుగానే మన కొరకు యేసుక్రీస్తుకి ప్రార్థన చేస్తున్నాం. 17వ అధ్యాయం 15వ వచనంలో, నీవు లోకంలో నుండి వాటిని తీసుకుని వెళ్ళిపో, వీళ్ళందరినీ కట్టగట్టుకొని అని ప్రార్థన చేయట్లేదు. కానీ ఎక్కడి నుండి? దుష్టుని నుండి వారిని కాపాడు అని ప్రార్థన చేస్తున్నానండి. ఈరోజు దేవుని నమ్మిన తర్వాత కూడా ఇన్ని కష్టాలు ఏంటి అనుకుంటున్నాం, దేవుని నమ్మిన తర్వాత కూడా ఇన్ని బాధలు ఏంటి అనుకుంటున్నాం. దేవుని నమ్మిన తర్వాత వెంటనే ఇక్కడ నుండి ఎలా మన ప్లేస్ రీప్లేస్ అయిపోయి యేసు దేవుని రాజ్యానికి వెళ్ళిపోతుంది, ఎంత బాగుంటుంది. దేవుని రాజ్యాన్ని నమ్మిన ప్రతి వ్యక్తి ఇక్కడ ఇన్విజిబుల్ గా డిజాపియర్ అయిపోయి దేవుని నమ్మకం దేవుని రాజ్యానికి వెళ్ళిపోతుంది, ఎంత బాగుంటుంది. అలాంటి ఆప్షన్ దేవుడు మనకి ఇస్తే ఎంత బాగుంటుంది.
దేవుని రాజ్యాన్ని అంటే దేవుణ్ణి అంగీకరించిన ప్రతి వ్యక్తి ఇక్కడ నుండి షిఫ్ట్ అయిపోయి, ఇక్కడ నుండి ఎగ్జిట్ అయిపోయి, లోకం నుండి వేరైపోయి దేవుని రాజ్యంలోనికి ఎంటర్ అయిపోతే ఎంత బాగుంటుంది కదా. టెక్నికల్గా మీరు ఊహించుకున్నారా? ఇక్కడ నమ్మిన మనం ఒక్కసారిగా ఎస్కేప్ అయిపోయి ఇక్కడ నుండి కన్నపడకుండా అదృశ్యం అయిపోయి దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతే నమ్మగానే ఎంత బాగుంటుంది. కానీ నమ్మవు, ఇక్కడే ఉన్నావు. నమ్మవు, నువ్వు లోకం నుండి వేరు చేయబడ్డావు కానీ లోకంలోనే ఉన్నావు. నువ్వు నమ్మావు కానీ నువ్వు నమ్మిన విశ్వాసం నీలోనే ఉంది, నువ్వు ఇక్కడే ఉన్నావు. ఇప్పుడు ఎందుకు ఇక్కడ ఉన్నావు? ఎందుకు ఇక్కడ బ్రతుకుతున్నావు? ఎందుకు ఇక్కడ ఇంకా బాధ అనుభవిస్తున్నావు? ఎందుకు ఇంకా కష్టం అనుభవిస్తున్నావు? నువ్వు పొందవలసిన ప్రివిలేజెస్, రివార్డ్స్, జీవితం అంతా కూడా దేవుని దగ్గర ఉన్నప్పుడు దేవుని రాజ్యానికి ఇమీడియట్ గా నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు? ఇంకా శ్రమలన్నీ అనుమతించి ఇంకా బాధలన్నీ పడటానికి ఇక్కడ ఎందుకున్నావు? ఇక్కడ నుండి నువ్వు ఎస్కేప్ అవ్వకుండా లోకములో నుండి మనను తీసుకుని వెళ్ళిపోయే రీతిగా ప్రార్థన చేయట్లేదు. ఈ లోకములో ఉన్న దుష్టుని నువ్వు చేయిస్తూ బ్రతకాలని ప్రార్థన చేస్తున్నా. ప్రతి దినము, ప్రతి ఆలోచనలో, ప్రతి మాటలో, ప్రతి నిర్ణయంలో, ప్రతి దినముని అడుగు, ప్రతిది దుష్టుని యొక్క పతనం వైపు నువ్వు నడిచి విజయవంతమైన జీవితాన్ని నువ్వు జీవించటానికి నీకు ప్రార్థన చేశారు. పిరికోళ్ళకి ఇక్కడ నుండి పారిపోవటానికి కాదు, పిరికోళ్ళకి ఇక్కడ నుండి ఎస్కేప్ అయిపోయి దేవుని రాజ్యానికి ఎస్కేప్ అయిపోయి వెళ్ళిపోవటానికి కాదు. ఇక్కడ ఉండి దుష్టుని యొక్క క్రియలను, దుష్టుని నువ్వు చెతకకి నువ్వు నడిచి విజయవంతమైన జీవితాన్ని జీవించటానికి ఆ దుష్టుని నుండి నువ్వు కాపాడబడే ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువు చేశాడు. కాబట్టి ఇక్కడికి భయం లేదు. నీ జీవిత కాలం అంతట్లో నీకు ఇక్కడ భయం లేదు. నువ్వు వెనక తిరిగి చూసి బాధపడే విషయాలు ఏది లేదు. నీ జీవిత కాలం అంతయు శత్రువు తల తొక్కి తన్ని విజయవంతమైన జీవితాన్ని జీవించడానికి నీ మార్గం అనేది దేవుడు ముందుగానే తరాల చూసేశాడు. దేవుని రాజ్య ప్రతినిధిగా నువ్వు ఎక్కడ ఉన్నావు? దేవుని రాజ్యానికి సంబంధించిన వారసత్వం కలిగిన వ్యక్తిగా ఇక్కడ ఉన్నావు. నువ్వు జీవించిన కాలం అంతా కూడా సాతాను తల చితక తొక్కడానికి దేవుడిని జ్ఞాపకం చేస్తాం. ఈ సాతాను సామ్రాజ్యం కలిగిన ఈ భూమి మీద దేవుని రాజ్యాన్ని కట్టడానికి దేవుని జ్ఞాపకం చేస్తాం. కాబట్టి నీ శ్రమలు, శోధనలకు భయపడదు. నీవు ప్రతి అడుగులో విజయం అనేది ముందుకు దేవుడికి చేస్తాడు. నమ్మిన వారు 17వ అధ్యాయంలో 17 నేను లోక సంబంధిని కానట్టు 16వ వచనం, వాళ్ళు కూడా లోకానికి సంబంధించిన వ్యక్తులు కారు. సత్యమునందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. నీవు నన్ను లోకంలోనికి పంపిన ప్రకారం ఎక్కడికి పంపాడంట? నువ్వు దేవుని రాజ్య వారసత్వం కలిగిన వ్యక్తివే అని యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే లోకంలోనికి వచ్చి దేవుని రాజ్యాన్ని ఎలాగైతే కట్టాడో యేసుక్రీస్తు ప్రభు కూడా మనల్ని లోకంలోనికే పంపించాడు. దేవుని రాజ్యాన్ని కట్టాలి. దేవుని రాజ్యాన్ని కట్టటాను ఈ దేవుని రాజ్యం అనే ఈ యొక్క బాధ్యతను మనకిచ్చి ఈ లోకంలో మనం బ్రతుకుతున్నామని మనం మర్చిపోకూడదు. ఎంతవరకు, ఎంతసేపు మన కొరకు, మన స్వలాభం కొరకు, మన ఆస్తి, మనం భవిష్యత్తు కొరకే ఆలోచిస్తున్నాం. ఎప్పుడైనా దేవుని రాజ్యం, దేవుని యొక్క రాజ్యానికి ప్రజలను తీసుకురావాలి, ఆత్మలను రక్షించాలని కొంత కూడా మనకు అవగాహన లేకుండానే, అలాంటి ఆసక్తి లేకుండానే, అలాంటి బాధ్యత లేకుండానే మనం బ్రతుకుతున్నాం. ఎందుకు లోకంలో పెట్టాడట? ఎందుకు లోకంలో మనల్ని వదిలేడట? ఎందుకు కొంతకాలం ఈ లోకంలో మనం బ్రతికిస్తున్నాడు? ఎప్పుడో ఏదో సమస్యలు బట్టి కొట్టుకొని వెళ్ళిపోయాం మనం. ఇంకా 2025 ఎందుకు బతుకుతా వస్తా ఉన్నాం? దట్ ఈస్ అ పర్పస్ బిహైండ్ ఇట్. బతుకుతున్నావండి
దేవుని ఉద్దేశం, దేవుని రాజ్యం కట్టబడాలనేది దేవుని యొక్క ప్రాముఖ్యమైన సంగతి. ఇప్పుడు అడుగుతున్నావు అంటే ఏండ్ల తరబడి కొత్త సంవత్సరంలోనికి నువ్వు అడుగు పెడుతూ వెళ్తున్నావు అంటే నీ జీవితంలో దేవుని రాజ్యం కట్టబడటానికి దేవుని అవకాశాన్ని, నీ ద్వారా దేవుని రాజ్యం కట్టడానికి ఒక అవకాశాన్ని దేవునికి ఇచ్చాడని మర్చిపోవద్దు. ఈ లోకంలోనికి దేవుని పంపించి నీ ద్వారా దేవునికి దాన్ని గ్రహించడానికి అపాయింట్ చేశాను. ఇంకా చదవండి. ఇలా మనము నమ్మిన మనము సత్యరోజు ప్రతిష్ఠ చేయబడినట్లుగా మన కొరకై యేసుక్రీస్తు ప్రభు హిమ్సెల్ఫ్, యేసుక్రీస్తు ప్రభు తానుగా ప్రతిష్ఠ చేసుకున్నాడు. మనము సత్యమునందు ప్రతిష్ఠ చేయబడటానికి, మనం వాక్యమునందు ప్రతిష్ఠ చేయబడి స్థిరపరచబడటానికి, మన విశ్వాసం స్థిరపరచబడటానికి, మన నమ్మిక స్థిరపరచబడటానికి యేసుక్రీస్తు ప్రభు ముందుగా తనకు తానుగా ప్రతిష్ఠించుకున్నాడు. ఎందుకు? మనము కూడా ఆయన వలె ప్రతిష్ఠించుకోవడం, మనము కూడా వాక్యమందు సత్యమందు ప్రతిష్ఠించబడడానికి యేసుక్రీస్తు ప్రభు కూడా ప్రతిష్ఠించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు తనకు తానుగా ప్రతిష్ఠించుకున్నాడు, మనము కూడా సత్యమందు ప్రతిష్ఠించబడ్డాం. చదవండి ఒకసారి. ఇక్కడ గమనించండి. నీవు నన్ను లోకంలోనికి పంపిన ప్రకారం నేను వారిని లోకంలోనికి పంపితిని, వారు సత్యమునందు ప్రతిష్ఠ చేయబడుటకై వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నారు. సో యేసుక్రీస్తు ప్రభు చేసిన పని, గొప్ప పని ఏంటంటే నీవు యేసుక్రీస్తుతో పాటు వాక్యమందు స్థిరముగా ఉండటానికి. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు, శోధనలు ఎదురైనప్పుడు 40 రోజులు ఉపవాసం తర్వాత సాధారణ శోధన వస్తే ఎలా జయించాడో అలాంటి విధంగా నువ్వు కూడా సాధారణ శోధన జయించా. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన మాట ప్రకటనకు వ్యతిరేకంగా ప్రజలు యేసుక్రీస్తు ప్రభు ఇరికించే మాటలలో కుయుక్తితో యేసు ప్రభుని ఏది రీతిగా అరెస్ట్ చేయాలని కుయుక్తితో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు ఎలా జయించాడో, ఆఖరికి తన జీవితంలో చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్నప్పుడు, తప్పు చేయకుండానే శిక్ష శిలువ మరణం పొందుతున్నప్పుడు ఆయన కళ్ళు గంటలు కట్టబడి నిన్ను కుట్టునోడు ఎవడో చెప్పని ప్రవచించని హేళన చెప్పబడుతున్నప్పుడు, ఏమీ చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో బలహీనుడిగా 3 మేకులతో బంధించబడి కదలలేని రీతిగా బలహీనుడిగా మార్చబడినప్పుడు, తన జీవితంలో వీటన్నిటినీ అనుభవించి నిన్ను సత్యంలో ప్రతిష్ఠించాడు. ఈ సమాజంలో నువ్వు బలహీనమైన వ్యక్తివే, ఈ సమాజంలో కనబడటానికి నువ్వు చేతకాని వ్యక్తివే, కానీ నువ్వు సత్యమునకు ప్రతిష్ఠించబడిన వ్యక్తివే. ఈ రాజ్య సంబంధివి కాదు, ఈ లోక సంబంధివి కాదు, దేవుని రాజ్యము కొరకు దేవుని ద్వారా నిర్ణయించబడిన వ్యక్తివి. ఈ లోకములో నీకున్న పరిస్థితులను బట్టి బలహీనమైన, నీకున్న ఆర్థిక సంబంధమైన విషయాలను బట్టి బలహీనమైన వ్యక్తివి, ఈ లోకంలో నీకున్న ఆరోగ్యాన్ని బట్టి బలహీనమైన వ్యక్తివి, ఆత్మ సంబంధంగా దేవునిలో ప్రతిష్ఠించబడిన వ్యక్తివి, దేవుని రాజ్యమును కట్టే బాధ్యత కలిగిన వ్యక్తివి. కాబట్టి దేవుడి చిన్న ఉన్నతమైన స్థితి, దేవుడు ఎందు నిమిత్తం నేను ఏర్పాటు చేశాడు, ఎందు నిమిత్తం, ఏ పని నిమిత్తం దేవుడు నేను ప్రతిష్ఠించి నేను విశ్వాసాన్ని స్థిరపరచాడు, దాని నుండి ఎప్పుడు తొట్టిల్లిపోతుంది. ఎప్పుడు ఆయన విషయంలో ఉపయోగపడాలి. దేవుడు మన దీవించుగా.